ఇక్కడ పెట్టేస్తే అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది చాలా అందంగా తెలిసిపోతుందండి. సో ఇదంతా ఇంకా రెడీ అయిపోయినట్లే కదండి? అవును సుజాత, చాలా బాగుందండి. సో నిజంగా దీనికి ఉన్నటువంటి లీవ్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, చాలా న్యాచురల్ గా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇలా పెడితే కూడా చాలా క్యూట్ గా ఉందండి. దీన్ని చూస్తుంటే ఇలాంటివి ప్రిపేర్ చేసినవి ఇంకేమైనా ఉన్నాయండి సుజాత? చూపెడతాను. ఓకే అండి. ఇదిగో సుజాత, కంప్లీట్ చేసింది తీసుకొచ్చాను. ఓకే, ఇది నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే మనము అంటే ఫ్లవర్స్ ని చూపించాలి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలి అని 2 ఫ్లవర్స్ ని తయారు చేసి చూపించాం, అలాగే లీవ్స్ ని కూడా చూపించాం. కానీ ఇక్కడ ఇందులో 1 2 3 4 5 ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే 1 2 3 4 5 6 7 8 లీవ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఫ్లవర్స్ లో ఒక తేడా ఏంటంటే, ఇక్కడ సాటిన్ రిబ్బన్ తో చేసిన ఫ్లవర్స్ 1 2 3 4 5 రంగులు ఉన్నాయి. నిజంగా కలర్ఫుల్ గా ఉంది కాబట్టి ఈ చెట్టుని చూడగానే చాలా అందంగా తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఇంకొకటి ఉందండి. ఏంటంటే ఇక్కడ సుమిత్ర గారు 2 కర్రలను తీసుకున్నారు సపోర్ట్. అవును, ఒక కర్రకి మాత్రమే, ఇందాక మనం ఒకటే కర్రకి కొమ్మలు అంటే కొంచెం ఎండిపోయిన కొమ్మ 2 3 రెమ్మలు ఉన్నలాంటివి తీసుకున్నాం. ఇక్కడ 2 కర్రలను తీసుకున్నారండి. దాని వల్ల ఇది బాగా స్ట్రాంగ్ గా తెలుస్తుంది. ఇక్కడ కూడా కవర్ చేసేసారు అని తెలియకుండా. కానీ నిజంగా చిన్న బొకే లాగా చాలా ముద్దుగా ఉందండి. సో సుమిత్ర గారు మా సకులందరికీ నిజంగా ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేశారు, బాగా అందమైన ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ2v2 వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా మరి సుమిత్ర గారు తయారు చేసిన సాటిన్ క్లాత్ తో ఫ్లవర్స్ ని చాలా బాగున్నాయి కదండి. ఇమీడియట్ గా మన ఇళ్లలో కూడా మనం ఇలాంటిది ప్రిపేర్ చేసుకుని ఒక టేబుల్ పైన కానివ్వండి, ఒక ఎడ్జ్ లో అంటే ఒక కార్నర్ లో కానివ్వండి, అలాంటి ప్లేసెస్ లో పెడితే నిజంగా వాల్ కార్నర్ లాంటి ప్లేస్ లో పెడితే చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.